హాయ్! వెల్కమ్ టు సీఎస్ సింప్లిఫైడ్. ఇవాళ నేను మీకు చేయబోతున్న వీడియో ఇప్పుడు మనకి 26, 27 అకాడమిక్ ఇయర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని యూనివర్సిటీస్‌లో మనకి డిఫరెంట్ కేటగిరీస్‌లో 1523 పోస్టులు పడినాయండి. ఆ కేటగిరీస్ ఏంటి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, లెక్చరర్. ఓవరాల్‌గా 19 యూనివర్సిటీస్ అండ్ రాజీవ్ గాంధీ సెంటర్స్‌లో మొత్తం మనకి పడ్డాయి. సో దాని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం క్యాండిడేట్ లాగిన్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ చేయ క్యాండిడేట్ లాగిన్ చేయడానికి మీరు ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు ఒక పాపప్ వస్తుంది. సో ఈ పాపప్లో మనం ఏం చేయాలి అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో మనం యూజర్ నేమ్ మీరు కొత్త యూజర్ అయితే రిజిస్టర్ చేసుకోండి, లేదు ఓల్డ్ యూజర్ అయితే మీకు ఆల్రెడీ మీకు రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ మీ మొబైల్కి వస్తాయి. సో ఇప్పుడు మీరు ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వండి. సో ఇలా మనం క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇలాగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ లెఫ్ట్లో చూడండి ప్రొఫైల్ డీటెయిల్స్. ఇందులోకి వెళ్తే మన ప్రొఫైల్స్ అన్నీ నేను ఆల్రెడీ ఫిల్ చేసిన అప్లికేషన్ ఇది. కానీ మీరు ఏం చేస్తారంటే రెడీగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాని మీద సైన్ చేసేసి ముందుగానే పెట్టుకోండి. ఒక 1 MB లోపు పెట్టుకోండి. సో మీరు అది కూడా అయిపోయిన తర్వాత మీకు అప్లై పోస్ట్ అని చెప్పి ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏంటి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో అన్ని యూనివర్సిటీస్ మీకు లిస్ట్ వస్తుంది. ఓకేనా? ఇలా మొత్తం లిస్ట్ వచ్చి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మొదలుకొని ఇలా అన్ని యోగి వేమన యూనివర్సిటీస్ వరకు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీస్ ఆఫ్ టెక్నాలజికల్ నాలెడ్జ్ టెక్నాలజీస్ మొత్తం అన్నీ మీకు వస్తాయి. నోటిఫికేషన్లో ఏవైతే ఉన్నాయో అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు ప్రతి యూనివర్సిటీకి ఇలా అప్లై ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ దాని తాలూకా డిపార్ట్మెంట్స్ కూడా, అంటే నాట్ ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్లో మీ కేటగిరీ, నేను బీసీడీ కేటగిరీ కాబట్టి ఇలా ఇచ్చాను. బీసీడీలో అండ్ ఓసీలో అంటే మన కేటగిరీ ఓసీకి ఎలిజిబుల్ అవుతాం. సపోజ్ మీరు బీసీఏ అయితే బీసీఏ, ఓసీ ఇట్లా వస్తాయి. సో ప్రతి డిపార్ట్మెంట్ అండ్ సబ్జెక్ట్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇట్లా మనకి మొత్తం డిస్ప్లే అవుతుందండి. సో మీరు సపోజ్ నేను కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, కంప్యూటర్ సైన్స్లో ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నేను ప్రొఫెసరా ఏంటి అలా కేటగిరీస్ ఉంటాయి. నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో అప్లై నవ్వని కొడితే ఇందులో మళ్ళీ మీకు ఇలా డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. యూజీ, పీజీ, మీరు నెట్ సెట్ క్వాలిఫై అయ్యి ఉంటే అది, మీరు డాక్టరేటా, మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయా, ఏమన్నా బుక్స్ పబ్లిష్ చేశారా, నెక్స్ట్ ఇన్నోవేటివ్గా ఏమైనా చేశారా, మూక్స్, ఈ కంటెంట్, పేటెంట్స్, అవార్డ్స్, కాన్ఫరెన్స్ పేపర్స్, ఇన్వైటెడ్ లెక్చర్స్, ఇలా మీకు అన్నీ వస్తాయి. మనం ఆల్రెడీ కానీ వాటిని ఫిల్ చేసేసి ఉంటే మీకు ఇలా ఎల్లో కలర్ వస్తుంది. మీరు ఇంకా ఫిల్ చేయాలి అంటే యాడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. మనం చేసేసిన వాటికి ఎడిట్. ఇప్పుడు నా పీజీ నేను ఆల్రెడీ చేసేసాను, మీకు చూపిస్తాను చూడండి. ఇలా మాకు వచ్చేస్తుంది. దీన్ని మీరు ఎడిట్లోకి వెళ్తే మన డీటెయిల్స్ అంటే ఏమేమి ఫిల్ చేసాము, నేను చూడండి ఎంటెక్ చేశాను, దీనిలో అన్ని ఇదిగోండి చూడండి నీ ప్రోగ్రామ్ ఏంటి, ఎంటెక్ ఏ యూనివర్సిటీలో చేసావు, అండ్ ఈ పీసీ, ఓడి అన్నీ మనం పెట్టాలండి. అంటే ఓడి ఆర్ పీసీ ఏదో ఒకటి పెడతాము. సో ఇవన్నీ మీరు ముందుగానే ఏం చేస్తారంటే ఒక పీడిఎఫ్ లా చేసుకొని ఒక 1 MB లోపల మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకుంటే అప్పుడు మీకు ఈజీగా అప్లోడ్ అవుతుంది. అన్నీ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. మీరు ఓకే అని పెట్టేస్తే, ఓకే మీద మీరు క్లిక్ చేసేస్తే మీ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అయిపోతుందండి. ఓకే, క్లిక్ చేస్తాను. సో ఇలా మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒక యూనివర్సిటీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్ ఇదంతా అయిపోయింది కదా, అప్లై పోస్ట్లోకి వెళ్తాం. నెక్స్ట్ యూనివర్సిటీ, ఇలా మీరు ఎన్ని ఫిల్ చేసుకోవాలనుకుంటే అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత ఫైనల్గా మీకు పేమెంట్ ఆప్షను. ఇది ఎప్పుడు మీకు అవుతుంది అంటే మీరు అన్ని ఫీల్డ్స్
అప్లై చేసేసుకున్న తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్. సో అన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసినా కూడా మనం పే చేయాల్సింది 2000 రూపీసేనండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు దీనికోసం సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎస్ సింప్లిఫైడ్. థ్యాంక్